ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగాయి. మహిళలు కార్తీక స్నానాలు ఆచరించి 365 కార్తీక దీపాలు వెలిగించారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. देवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। एनटीआर जिल्ला विशेषమైనటువంటి పవిత్రమైనటువంటి పంచదంగ క్షేత్రమైనటువంటి శ్రీ సుఖశ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందిగామ గ్రామం. ఈ దేవాలయంలో చాలా విశిష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో పంచారామాలు పాలకొల్లు, భీమవరం, క్షీరారామం ఇటువంటి దేవస్థానాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఈ దేవాలయంలో రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర, చంద్రమౌళేశ్వర స్వామివారు, అలాగే రామలింగము, శివలింగం, రెండు రామ శివ శబ్దాలు రెండు కూడా కలిసే విధంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారు, అత్యంత విశేషమైనటువంటి అమ్మవారు శ్రీ సుఖశ్యామలాంబాదేవి. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా కూడా ఎక్కడ ఈ పేరుతో ఈ యొక్క అమ్మవారు లేదు. ఈ దేవాలయంలో ఈ కార్తీక దామోదర స్వామివారి యొక్క అనుగ్రహంతో రామలింగేశ్వర స్వామివారికి 360 ఒత్తులు, అంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేసినా చేయకపోయినా కూడా ఆ యొక్క 360 రోజులు కూడా కలిపి ఒకే రోజున 360 ఒత్తులు వెలిగించడం కానీ, లేక దీపారాధన చేసేయటం కానీ, లేకపోతే ఆకాశ దీపంలో నూనె వేసి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ, లేకపోయినట్లయితే ఇంకా కేవలం దర్శనం చేసుకున్న విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఈ రోజున కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి స్వామివారి సన్నిధిలో జ్వాలాతోరణం జరుగుతుంది. ఈ జ్వాలాతోరణం కేవలం శ్రీశైలము మరియు ఈ నందిగామ గ్రామంలో మన రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మాత్రమే విశేషమైనటువంటి పూర్వ సాంప్రదాయం నుంచి జరుగుతూ వస్తుంది. ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి ఈ జ్వాలాతోరణం విషయంలో స్వామివారిని ఆ జ్వాలాతోరణం కింద నుంచి కూడా ప్రదక్షిణం గావించి ఆ యొక్క గ్రామ ఉత్సవం కూడా జరపడం జరుగుతుంది. మహాదేవాయ